హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆకువీడి ఇష్యూ నుంచి ఢిల్లీలో బీజేపీ ఇష్యూ దాకా ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. ఎవరైనా మనోభావాలు దెబ్బతినే వ్యక్తులు, ముఖ్యంగా కొన్ని మతాలకు కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే చూడకండి అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో ఈరోజు మనతో పాటు పాస్టర్ జాన్ బెల్లి లింగం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీకు రఘురామకృష్ణరాజుకి పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? రఘురామకృష్ణరాజుకి నాకు పర్సనల్ ఇష్యూస్ ఏమి ఉంటాయండి? అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు మిమ్మల్ని జాన్ బెన్నీ అని పిలవాలా, లింగం అని పిలవాలా? జాన్ బెన్నీ లింగం నా పేరు. మీరు ఎలా పిలిచినా వలుగుతా. డౌట్ అంటే లింగం ఎందుకు వచ్చింది మధ్యలో? జాన్ బెన్నీ ఏంటి? జాన్ బెన్నీ క్రిస్టియన్ పేరు, లింగం పూర్తి హిందూ పేరు, అన్నీ కలిపి ఉంది ఎందుకు అని. జాన్ బెన్నీ అన్నది నా నేమ్, లింగం అన్నది సర్నేమ్. సర్నేమ్ లింగం అయినప్పుడు మీరు హిందూ అవుతారు కదా. సర్నేమ్ లింగం ఉన్న వాళ్ళందరూ హిందూ ఎలా అవుతారు? అంటే లింగం అంటే ఏంటండి? శివుడే కదా. నా పేరు రామకృష్ణ. ఒకప్పుడు నేను ఒక హిందూ కుటుంబంలోంచి ఉన్న వ్యక్తిని. నేను ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేశానో, ఫాలో చేశానో, నేను నా పేరుని కానీ నేను కానీ అన్నిటిని మార్చుకోవడం జరిగింది. ఓకే, ఇంతకుముందు మీరు హిందూ పూజలు చేసేవాళ్ళు? హిందూ పూజలు చేశాను, హిందూ ఆచారాల్లో పాల్గొన్నాను. నేను ఎస్సీగానే ఉన్నాను గతంలో. ఎందుకు సడన్ గా క్రిస్టియానిటీలోకి రావాలనిపించింది? క్రిస్టియానిటీలోకి అది ఎవరి వ్యక్తిగతం అండి. అది నాకున్న ఒక పర్టికులర్ రీజన్, అంటే ఎందుకు అంత లింగం అని పర్టికులర్ గా పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి? అంటే లింగం కాదు, ఇక్కడ సర్నేమ్, ఇంటి పేరు అనేది లింగం. మీ నేమ్ కూడా రామకృష్ణ. ఆ టైంలో నేను ఒక VBS చిల్డ్రన్ బైబిల్ స్కూల్ ద్వారా నేను చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. అక్కడ నేను యేసు ప్రభుని తెలుసుకోవటం కానీ నాకు బాగా ఇష్టమైంది. అందుకని అన్నిటిని వదిలిపెట్టి జీసస్ క్రైస్ట్ని ఫాలో అవటం జరిగింది. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే అంటారా? ఒక మార్గంలో, ఒక యథార్థమైన మార్గంలో నేను వెళుతున్నాను. జై శ్రీరామ్ అని అనాల్సిన అవసరం నాకేం పట్టింది? అంటే మీరు పర్టికులర్గా మీ పేరు రామకృష్ణ, మీరు లింగం అని ఇప్పటికీ సర్నేమ్ కంటిన్యూ చేస్తున్నారు. జై శ్రీరామ్ అనడానికి మీకేంటి ఇబ్బంది? కాదండి, జై శ్రీరామ్ అని నేను ఎందుకు అనాలంటున్నా? నేను ఎందుకు అనాలి జై శ్రీరామ్ అని? నేను ఎందుకు అనాలి? మీరున్నారు ఇప్పుడు, మిమ్మల్ని నోటితో జై యేసు అని అనమంటలేదు కదా. మీరు నాకు ఎందుకని బలవంతంగా జై శ్రీరామ్ అని అనిపించాలి? ఓకే, ఇదంతా మాట్లాడదాం. అంతకుముందు ఇప్పుడు చెప్పండి, రఘురామకృష్ణరాజుకి మీకు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? రఘురామకృష్ణరాజు అనబడుతున్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి. ఆయన ఒకప్పుడు ఆయన నమ్మక ద్రోహిగా ఆయన కనపడ్డాడు. ఆయనకి నాకు ఏంటి పర్సనల్ ఇష్యూస్ ఏంటి? పర్సనల్ ఇష్యూస్ లేకుండా వాడు అని సంబోధించారు మీరు. వాడు అంటే అంటానండి. వాడు అంటే వాడు రఘురామకృష్ణ అనబడుతున్న వ్యక్తి. వాడు ఇష్టానుసారంగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, ఒక డిప్యూటీ ఆ పదవిలో ఉన్నప్పుడు, ఆయన స్పీకర్గా ఉంటే మీరు ఆ వర్డ్ని యూజ్ చేయడం రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని సంబోధించినప్పుడు రఘురామకృష్ణరాజుని వీడిని వాడని ఏదైనా అంటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని సైకోని సంబోధించినప్పుడు రఘురామకృష్ణరాజుని సైకో అనలేదు కదా. వాడు ఒక బ్యాంకుల దొంగ. వాడు అసలు బ్యాంకు దొంగ అండి. 3,000 కోట్ల రూపాయలు దొంగతనం, 3,000 కోట్ల రూపాయలు దోచుకుని అతని మీద నోటీసులు, సుమారుగా అతని మీద 18 కేసులు ఇప్పుడు కూడా లైవ్లో ఉన్నాయి. ఒక బ్యాంకుల దొంగ అతను. ప్రజలు మోసం చేశాడండి. ప్రజల సొమ్మును దోచుకున్న ఒక దొంగ, ఆర్థిక నేరగాడు వాడు. ఆర్థిక నేరగాడిని వాడు వీయడానికి ఏమనాలి వాడిని? ఈ రోజున మనసులో గజ్జి పెట్టుకుని అతనికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. రఘురామకృష్ణరాజు అనబడుతున్న వ్యక్తి ఈ రోజున అధికారంలో ఉంది కదని చెప్పి బలవంతంగా అక్కడున్న ఒక గొంతానం అనబడుతున్న ఒక గుడి ఏదైతే ఉందో, రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడుతున్నా, గొంతానం గుడి లేదు, వాళ్ళు ఎవరో దళితులు అంటున్నాడు. గొంతానం గురించి నీకేం తెలుసు? ప్రతి పల్లెల్లో, ప్రతి హరిజనవాడల్లో ఒక సత్రాలు అనేవి ఒకటి ఉంటాయి. ఆ సత్రాల దగ్గర గొంతానం తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు. నేనుంటున్న ఊర్లో 2 సత్రాలు ఉన్నాయి. మా ఇంటి ముందు ఒక సత్రం ఉంది, మా ఇంటి వెనక ఒక సత్రం ఉంది. అక్కడో గొంతానం ఉంటుంది, ఇక్కడ గొంతానం ఉంటుంది. అంటే గొంతానం ఉన్నప్పుడు గొంతానం గుడి లేకపోతే వీడి గుడి అవుద్దా? రఘురామకృష్ణరావు గుడి అవుద్దండి అది.
ఈ రోజున అధికారం ఉందని చెప్పి వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా వాడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఒక గుడి కడుతున్నావు, కట్టు, తప్పేముంది, అందరికి ఆమోదయోగంగా ఉండే ఇది కట్టు. అర్ధరాత్రిలో శంకుస్థాపన చేయటం, మంది మార్బలంతో 144 సెక్షన్ విధించి, మరి మీరు దాడి చేయడం కూడా రాంగే కదా. దాడి ఎవరు చేశారండి? తలపగలు కొట్టారు కదండి ఆయన. రక్తం వచ్చింది చూసారా? ఎవరికి రక్తం వచ్చింది? నువ్వు ఎదురు తిరిగి అక్కడ ఉన్న వ్యక్తులు కొడతా ఉంటుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. తోపులాట జరిగింది, కొట్టారు ఇతల్ని. అక్కడ ఉన్న వ్యక్తులు తోసారండి. రఘురామకృష్ణరాజుని అక్కడికి వెళ్ళొద్దని చెప్పినా ఆయన వెళ్ళి ఆ విధమైన దాడి కారకుడు అయ్యాడు రఘురామకృష్ణరాజే. ఈరోజు నువ్వు ఒక దేవాలయం, చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో చాలా రామాలయాలు కడుతున్నారు, టెంపుల్స్ కడుతున్నారు. అక్కడ జరగని గొడవలు ఈ పర్టికులర్గా ఆకివీళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రంలో మొన్న మచిలీపట్నంలో గుడి రామాలయం ఓపెన్ చేసే పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఆ ప్రాంతాల్లో జరిగిన గొడవలు ఆకివీళ్ళు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజున అక్కడ ఎకరం పైబడి భూమి ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించిన దాన్ని ఆక్రమించుకోవడానికి ఈ రోజున రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు. కోట్ల రూపాయలు వాల్యూ చేసే దాన్ని నువ్వు దోచుకోవడానికి. నీ గుడి మీద ప్రేమ ఉంది, గుడి మీద మక్కువ ఉంది. 40-50 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ నుండి అక్కడ ఏమి జరగల పూజలు. ఈరోజు నువ్వు వచ్చి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆ రోజు కూడా నువ్వు గతంలో కూడా నువ్వు అక్కడ ఎంపీయే కదా, ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళలేదు కదా. ఈ రోజున ఎందుకు వెళ్ళావు? కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాష్ట్రంలో బీజేపీకి మద్దతు తెలియజేయడానికి, బీజేపీ యొక్క కాళ్ళు పట్టుకుని ఈ రోజున నీ మీద కేసుల నుండి బయటపడటానికి ఈ డ్రామాకి తెరదింపుతున్నావు నువ్వు. అంటే ఇప్పుడు చాలా మీరు అన్నట్టు గుళ్ళు కడుతున్నారు, చర్చెస్ కూడా కడుతున్నారు, చర్చలు కడుతున్నారు. ఏ హిందూ వచ్చి అడ్డుకోలేదు కదా చర్చలు కట్టకండి ఇక్కడ అని. మీరు భలే మాట్లాడుతున్నారండి. ఆంధ్ర రాష్ట్రంలో తన నియోజకవర్గంలోనే సుమారు 17 చర్చలు కూల్చేశారు. రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో 17 చర్చలు కూల్చేశాడు అతను. 113 చర్చలకు నోటీసులు ఇచ్చాడు. 113 చర్చలు నోటీసులు ఇచ్చాడు అతను. ఈయన ఒక ఉపసభాపతి, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తి, అన్ని మతాలను సమాన దృష్టితో చూడాల్సిన ఇతను ఏం చేస్తున్నాడండి? మత విద్వేషాలు. ఒక డిప్యూటీ సీఎం, ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా సైలెంట్గా ఉండి రఘురామకృష్ణరాజుతో ఈ అరాచకాలు చేయడానికి ఫుల్ పవర్స్ ఇచ్చారండి. తీవయ్యా, నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తిని డిఫార్ చేసే, అతను ఆ పోస్ట్ నుంచి తొలగించండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీ చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నారు కనుకనే. గుడి ఉన్న చోట గుడి కట్టడం తప్పంటారు. ఏమండి, గుడి ఉన్న చోటన ఇప్పుడు రామాలయం ఉన్న చోట రామాలయం కట్టండి. ఏదైతే నేను దేవాలయమే కదండి. ఏదైతే అక్కడ ఇప్పుడు దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ నువ్వు వాళ్ళని తోసేస్తూ వాళ్ళని అక్కడున్న దళితులకు రాముడు, లేకపోతే డబ్బున్న వాళ్ళకు రాముడు ఉన్నాడు కదండి. ఇప్పుడు ఒక విషయం, హైయర్ క్యాస్ట్ వాళ్ళకు ఒక రాముడు ఉన్నాడుగా ఇక్కడ. ఇప్పుడు అదే జరిగింది కదా. దళితులు ఏదైతే అక్కడ ఉన్న దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో గొంతానమని అక్కడ పెట్టుకుని ఆ కుల దైవాన్ని పెట్టుకునే వాళ్ళు దానిని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా నేను కడతాను, నేను ఇక్కడ ఏదైనా సరే కడతాను, ఎవడడ్డు వస్తాడు చూస్తామంటే. మెయిన్ గా అక్కడ అడ్డుకున్నది క్రిస్టియన్సా? దళితులే. క్రిస్టియన్ సంబంధం ఏముంది? దళితులకి టెంపుల్ కడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది అండి? దళితులకి ఏ టెంపుల్ కడతారండి? అడ్డుకున్నారని అంటున్నారు. క్రిస్టియన్ అడ్డుకోవటం అనేది ఏది లేదు అక్కడ. ఇది కావాలని మ్యానిపులేట్ చేసి రఘురామకృష్ణరాజు ఇద్దరు హిందువుల మధ్య ఉన్న వివాదాన్ని పెద్ద చేసి, ఇది వాస్తవానికి జనసేనకు సంబంధించిన ఒక పోరుని, ఒక గొడవని, జనసేన టీడీపీల మధ్య జరుగుతున్న పోరు ఏదైతే ఉందో దాన్ని ఇటు దళితుల మీద, క్రైస్తువుల మీద రుద్దడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. అంతే. దళితులు అడ్డుకున్నారు, క్రిస్టియన్స్ అడ్డుకోలేదు అంటున్నారు. దళితులు అడ్డుకున్నది అక్కడ, క్రిస్టియన్స్ లేదు పాత్ర. ఎవరు? క్రైస్తవులు దానికి ఇప్పుడు ఆ గుడి కట్టుకుంటాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, ఆకువిడి వెళ్ళాను. గుడి కట్టద్దని నేను ఏం మాట్లాడలేదే. ఆకువిడి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాను నేను? అక్కడ ఒక చర్చిని, ఇస్మాయిల్ అనబడుతున్న పాస్టర్ గారి యొక్క చర్చిని ఆయన అరెస్ట్ చేయించి ఆ చర్చిని ఏం చేశారు? గోడలని కూడా బద్దలు కొట్టి, మెట్లన్నీ బద్దలు కొట్టి రకరకాల హింసకు పాల్పడ్డాడు రఘురామకృష్ణరాజు. అంటే ప్రతి పాస్టర్కు చర్చిలు ఉంటాయండి? అంటే డిఫరెంట్ చర్చిలు అట్లా? చర్చెస్ అనేవి జనరల్గా పాస్టర్స్, ఒక ఆర్గనైజేషన్స్, ఒక సంస్థల ప్రకారంగా చర్చెస్ ఉంటాయి అక్కడ. ఆ చర్చిలు 113 చర్చిలకి రఘురామకృష్ణరాజు నోటీసులు ఇచ్చారు కదా.
అంటే ఏం లేకుండా నోటీస్ ఇస్తే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు కూడా డిఫైన్ చేసుకోవచ్చు మళ్ళీ కదా. దాన్ని వెనకలాక్కున్నాడు కదా కొన్నిటిని. అంటే అక్రమంగా కట్టుంటే తీసుకుంటారు కదండి. అక్రమంగా ఎలా కడతారండి? అక్రమంగా అక్కడ ఉన్న 98% మరి నోటీసులు ఎందుకు ఇచ్చారు? గతంలో కూడా మేము చెప్పింది అదే. 98% క్రైస్తవ మందిరాలన్నీ కూడా సొంత స్థలాల్లో కట్టబడి అని చెప్పాను నేను. మరి హిందూ సొంత గుళ్ళు స్థలాల్లో ఏవైతే కడితే ప్రాబ్లం ఏంటి? హిందూ గుళ్ళు డాక్యుమెంట్స్ ఏవైతే అన్నీ ఉంటే ఉన్నాయో ప్రాబ్లం ఏంటి? అవన్నీ పోరంబాకు స్థలాల్లో ఆ, ప్రభుత్వ స్థలాల్లో కట్టబడినాయి. ఈరోజు నువ్వు ఎందుకు ఇచ్చావు? నేను నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వేం ఏం చేయాలి? ఏ మాకు ఏ గుడి వద్దని చెప్పాం, మాకు ఏ గుడి అవసరంలా, పోరంబాకు స్థలాలు ఉన్నాయి అన్నా కదా, అన్నీ తీసేయి. చర్చిలు కాదు, అటు మసీదులు కానీ లేకపోతే హిందూ టెంపుల్స్ కానీ అన్నీ తీసేయి. అంతేగాని నువ్వు బీజేపీ కాళ్ళు పట్టుకుని, మోడీ కాళ్ళు పట్టుకుని ఆ మతానికి నువ్వు ఒత్తాసు పలుకుతూ నువ్వు చేస్తున్న మత విద్వేషాలు రెచ్చగొడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూడలేదంటావా? అంటే గుళ్ళు తీసేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు భారతదేశ చరిత్రలో టెంపుల్స్ అనేవి ఇప్పుడు లేవండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను గుళ్ళు తీసేయమంటాం కాదు ఇక్కడ. అదే పోరంబోక్ స్థలాల్లో ఉన్నటువంటి రఘురామకృష్ణమరాజు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, 113 చర్చిలు నోటీసులు ఇచ్చావు కదా. సొంత భూమిలో సొంత స్థలాలు ఉన్న చర్చిలకు నోటీసులు ఇచ్చావే నువ్వు. ఇప్పుడు సొంత స్థలాల్లో ఉండి డాక్యుమెంట్స్ ఉండి అన్ని కరెక్ట్గా ఉంటే నోటీస్ అదే ఎందుకు ఇచ్చావా? రఘురామకృష్ణరాజు లైన్లో తీసుకొని మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్పాను, అతను బ్యాంకుల దొంగ, అక్కడ దోచుకుంటాకే ప్రయత్నం చేశాడు. వాడు చేసే అరాచకాలు అంత ఇంత లేవు, అన్నీ బయటకు వస్తాయి. అంటే ఏం తెలుసు మీకు ఆయన గురించి? ఆయన గురించి అన్నీ తెలుసండి. మీరు చూడండి, బ్యాంకు నోటీసులు ఉన్నాయి, అతని గురించి ఎఫ్ఐఆర్, అతను ఇచ్చిన అఫిడవిట్ చూడండి, ఎలక్షన్ అఫిడవిట్లో. ఆయన ఏం చేసాడో, ఎన్ని దొంగతనాలు చేశాడో, ఎన్ని 420 కేసులు ఉన్నాయి, మొత్తం కనపడతాయి. అంటే ఇప్పుడు ఆయన చేసిన తప్పు అయితే కోర్టు ఎందుకు ఆయనకు అనుకూలంగా తీర్పిస్తుందండి? కోర్టు ఎక్కడ తీర్పిచ్చింది? అతను కస్టడీ తీసుకున్న బెయిల్స్ మీద బయటకు వచ్చాడు కదా, అన్నిటి మీద బెయిల్ తీసుకున్నాడు కదా. టెంపుల్ సంబంధించిన ఇష్యూలో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని చెప్తే నైటే కావాలని చెప్పేసి అని రఘురామకృష్ణరాజు ఏం చేశాడు? 144 సెక్షన్ విధించి ఎవరిని రానివ్వకుండా, దళితులను ఎవరిని అక్కడ ప్రవేశించనివ్వకుండా, రకరకాలుగా దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీయటానికి రఘురామకృష్ణరాజు ఈ రోజున ఎంత నీచానికి దిగజారాడన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. క్రిస్టియన్స్ దళితులకి డిఫరెన్స్ ఏంటండి? క్రిస్టియన్స్ అంటే అన్ని కులాల్లోంచి వచ్చిన వ్యక్తులు క్రిస్టియన్స్ ఉంటారు. దళితులు అంటే ఎస్సీ కులంలోంచి వచ్చిన వ్యక్తులు దళితులు అంటారు. ఎస్సీ కులం నుంచి దళితులు మళ్ళీ క్రిస్టియానిటీలోకి వస్తే దళితులు అంటారా వాళ్ళని? దళితులు అంటారంటే ఇప్పుడు వాస్తవానికి నేను ఎస్సీ, నేను క్రిస్టియన్గా మార్చబడ్డాను, క్రైస్తవ మతంలోకి వెళ్ళాను. ఇప్పుడు మా యొక్క పోరాటం అదే కదా. నా కులం మారదని చెప్పి కర్ణాటక హైకోర్టు కూడా, తమిళనాడు హైకోర్టు కూడా ఇచ్చింది కదా, ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన కులం మారదని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకవేళ కులం అది మీరు మతం మారితే ఆ యాక్ట్ వర్తించదని. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టు సమర్థించడం కదా, 1915 ప్రెసిడెంటల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ దాని ప్రకారంగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. దాన్ని సమర్థించని సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే ఒకటేంటంటే, మొన్న చెప్పిన విషయాలు కూడా రాజ్యాంగపరమైన అంశాలన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఇవ్వాల్సిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. ఈ రోజున ప్రజల మనోభావాలు దెబ్బతీసే రీతిలో కేవలం దళితుల్ని మాత్రమే అణగదొక్కాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఇటువంటి తీర్పుల్ని, ఇటువంటి విధానాలను ప్రవేశపెట్టారు. అనగదొక్కడం ఏంటండి? ఇప్పుడు దళితులుగా ఉంటే ఎవరికి ప్రాబ్లం లేదు కదా, దళితులు క్రిస్టియన్గా మారితే క్రిస్టియన్ అవుతారు కదా. మీకు ఇప్పుడు అదేనండి, ఒక దళితుడు అనే వ్యక్తి, ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి దళితుడిగానే ఉన్నాడు. అతను క్రిస్టియన్గా మార్చడం వల్ల అతనికి ఏమో 2 కొమ్ములేవి రాలేదు కదా. అతను మతం మార్చుకోవటం వల్ల కొమ్ములేవి రాలేదు కదా. అతను అరే నువ్వు దళితుడివి, ఇప్పుడు క్రిస్టియన్గా మార్చబడినా అతను దళితుడిగానే పిలువబడుతున్నాడు. అతనికి ఏమైనా పెద్ద సీట్ ఇచ్చేసి నువ్వు క్రిస్టియన్ కదా, నువ్వు పెద్ద కులానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఇమ్మానండి. నేను క్రైస్తవ మతం తీసుకుంటే బీసీసీ ఎంతకాలం ఓసీ ఇచ్చేయమని చెప్పండి. మీకు ఓసీ ఇస్తే ఓకేనా? ఓసీ ఏది ఇచ్చినా మాకు ఓకే. అసలు ఓసీ ఇస్తే ఓకే. మతం అనేది, ఒక కులం అనేది లేకుండా చేయండి. క్రిస్టియన్స్ కి ఓసీ ఇస్తే ఓకే. క్రిస్టియన్ ఇమ్మానండి, దాని మీద మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రిజర్వేషన్స్ ఇట్లాంటివన్నీ ఒక విషయం ఏంటంటే, అనగారిపోతున్న ఓసీ ఇవ్వమనండి, ఓసీ సర్టిఫికేట్ ఇవ్వమనండి, ఆస్తులు కూడా అందరికి సమానంగా పంచమనండి. ఆస్తులు ఎందుకు వస్తాయండి? అవునండి, ఇప్పుడు అనగారిపోతున్న దళితులు ఎవరైతే ఉన్నారో
ఇప్పటి వరకు దళితుల్ని బానిసలుగా చేసుకుని దళితులతో వెట్టి చాకరీలు చేయించి వారికి రావాల్సిన స్థానాన్ని లేకుండా చేశారు కదా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఉన్న భూములు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దళితులకు పంచం ఓసి ఇచ్చేమనండి. భూములు అవన్నీ పంచడం కాదండి. దళితులు వాళ్ళేమి మా భూములు ఇస్తామని చెప్పట్లేదు. బేసిక్గా దళితులుగా ఉంటే దళితులకి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు. క్రిస్టియన్గా మారినప్పుడు ఈ యాక్ట్ వర్తించదు అని చెప్తున్నారు. క్రిస్టియన్గా ఇప్పుడు ఒక వ్యక్తి దళిత కుటుంబంలో ఉన్నాడు. ఆ దళిత కుటుంబంలో ఉన్న వ్యక్తి క్రైస్తవ మతంలోనికి వెళ్ళాడు. వెళ్ళటం వల్ల అతనికి ఒరిగేది ఏముంది? ఏమన్నా ఒరిగేది ఏం లేదు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు అంతే. మేము అదే ఇప్పుడు మమ్మల్ని కొడుతున్నారు కదా, అదే దళితుడి మీద దాడి చేస్తున్నారు. అదే చర్చి మీద అగ్రవర్ణాలకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్, వాళ్ళ మీద దాడులు జరగట్లా. కేవలం దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దళిత కుటుంబాలు దళిత పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దళిత పాస్టర్లు కూడానా? దళిత పాస్టర్స్. పాస్టర్ని దళితులు ఎందుకు అంటారండి? ఇప్పుడు అదే కదా, పాస్టర్ని పాస్టర్ అనాలి కదా. ఇప్పుడు నా సర్టిఫికేట్ అడుగుతున్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. నేను క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా. ఏమిటని అడిగారు. ఏమిటని అడిగితే దాంట్లో రాసిచ్చాను నేను. నాకేమేంటి ఇచ్చాడు ఎంఆర్ఓ? క్రిస్టియన్ మాల అని రాశాడు. క్రిస్టియన్ మాల. ఈ దళితకు అప్పుడు నేను ఎవరిని? మాలంటే ఎవరు? దళితులే కదా. క్రిస్టియన్ మాల నువ్వు ఎందుకు అలా ఇచ్చావు? ఒక ఎంఆర్ఓ నాకు ఉంది, నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, మీకు సెండ్ చేస్తాను చూడండి ఒకసారి. అంటే ఇటువంటి క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ మాదిగా, క్రిస్టియన్ దళిత కుటుంబాల్లోంచి ఎవరైతే క్రైస్తవులుగా మార్చబడ్డారో, ఎవరైతే పాస్టర్లుగా ఉన్నారో ఆ చర్చిస్ మీదే ఎక్కువ దాడి జరుగుతుంది. అది మారినప్పుడు క్రిస్టియన్గా మారడం ఎందుకండి? ఇది ఇప్పుడు మీ సర్టిఫికేట్లో క్రిస్టియన్ మాల అన్నప్పుడు, మాల అనే పదం మారినప్పుడు అన్నప్పుడు క్రిస్టియన్గా మారడం ఎందుకు? సర్టిఫికేట్ గురించి మేము మారలేదు. మేము సర్టిఫికేట్ల కోసం మారలేదు. మీరే అంటున్నారు కదా సర్టిఫికేట్ అలా ఇచ్చారని చెప్తున్నాను నేను. యేసు ప్రభు యొక్క మార్గాన్ని మేము ఎంచుకున్నాము. యేసు ప్రభుని వెంబడించడం వల్ల మాకు పరలోకం ఉంటుందని చెప్పి మేము నమ్మాం కనుకనే ఈ రోజున క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మతంలోకి వెళుతున్నామే. కానీ వేరే మతాలను విమర్శించడాకో, వేరే మతాలని దుమ్మెత్తిపోయడానికి మేము వెళ్ళాము. కానీ వేరే మతం వాళ్ళని కన్వర్షన్ చేయడానికి ఉన్నారా? కన్వర్షన్ చేయటం అంటే ఇప్పుడు మీరు కూడా కన్వర్టెడే కదా. అవునండి, నన్ను ఎవరు కన్వర్షన్ చేయలేదే. నాకెవరో ఆశ చూపించేదో కన్వర్ట్ చేయలేదే. నాకు యేసు ప్రభు నచ్చింది, ఆ మార్గం నచ్చింది, దాన్ని వెంబడించాను, ఆ మార్గంలో వెళ్తున్నాను. పోనీ మీరు ఎంతమందిని కన్వర్ట్ చేస్తుంటారండి? కన్వర్షన్ అనగదండి, అది కన్వర్షన్ చేయటం ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా నేను విన్నదాని మటుకు బైబిల్లో ఉంది కన్వర్ట్ చెయ్యాలి జనాల్ని అని చెప్పేసి. చూపించండి అది. బైబిల్లో కన్వర్ట్ చేయటం, సర్వజనులకు నా సువార్తను ప్రకటించమన్నాడు. సువార్తను ప్రకటిస్తే కన్వర్షన్ ఏంటండి? ఇప్పుడు రోడ్ల మీద ఇస్కాన్ బైబుల్ కానీ ఇస్కాన్ గ్రంథాలు కానీ పంచుతున్నారు. ఈ మధ్య వచ్చినట్టే కదా. ఈ మధ్య వచ్చిన, ఆ మధ్య వచ్చిన గ్రంథాలు పంచుతున్నారు. ఏమిటంటారు దాన్ని? కన్వర్షన్ చేస్తామంటారా? నా కారు కూడా ఆ పేరు అంటే నన్ను కూడా బలవంత కన్వర్షన్ చేస్తాను, నేను కూడా కేసు పెట్టినా. మీరు ఆల్రెడీ కన్వర్టెడ్ కదా. అదే నేను ఇంతకుముందు రామకృష్ణ కదా. ఇప్పుడు అదే నేను అంటున్నా, ఇక్కడ కన్వర్షన్ అనేది కాదు. ఇక్కడ ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు వెళతారు, వాళ్ళు దానిలో స్వీకరిస్తారు. అంతేగాని బలవంతంగా మీరున్నారు, మిమ్మల్ని బలవంతంగా మతంలోకి రావాల్సిన కన్వర్ట్ అవ్వండి అని చెప్పాల్సిన అవసరం మాకు లేవు. అంటే మ్యానిపులేషన్ చేస్తారు కదా. అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్కడ ఏమీ జరగదు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేసినప్పుడు మన దేశంలో కన్వర్షనే జరిగితే కనుక మన దేశం మొత్తం కూడా బ్రిటిష్ పాలనలో అందరూ కూడా క్రైస్తవులు అయిపోవాలిగా. బ్రిటిష్ వాళ్ళు మతం అన్నారు కదా, ఆల్మోస్ట్ చాలా మంది అయ్యారు కదా. ఎక్కడున్నారు చూపించండి. బ్రిటిష్ వాళ్ళు మతం అన్నారు కదా, మొత్తం బలవంతంగా కన్వర్షన్ చేస్తే కనుక అప్పుడే ఆ టైంలోనే అందరు క్రైస్తవులుగా మార్చాలిగా. కన్వర్షన్, క్రిస్టియానిటీ అనేది ఒక వ్యక్తిని ఎక్కడ కూడా బలవంతంగా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయదు. అవి తప్పుడు ఆలోచనలు. అవన్నీ ఎవడైతే ఆలోచన చేస్తున్నాడో, కన్వర్షన్ చేస్తున్నాడో ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఇది మార్గం. క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, దట్ ఈస్ ద వే. జస్ట్ మార్గం అంతే. మేము దాన్ని వెంబడిస్తున్నాం. మీరు రండి, మీరు స్వీకరించండి, మీకు ఒక నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుందని చెప్తాం. దట్సాల్ అంతే. దట్ మీన్స్ రండి అని పిలవడం కూడా తప్పే ఉందండి. మీరు కూడా పిలుస్తున్నారు కదా, రమ్మని పిలుస్తున్నారు కదా, పిలవటానికి వెళ్ళండి. డోర్ టు డోర్ తిరిగి చైతన్య యాత్రను పెడుతున్నారు, తిరిగి పంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు కదా.